So, hi guys, money 100 days of puzzle building cities to Heroes Day 68. Finally, మనకు బాగానే పెట్టింది. అండ్ ఈరోజు మనం వర్కౌట్ బ్యాక్ బైసెప్ ప్రీ వర్కౌట్. సో చాలా మంది ఏం చేస్తారంటే లైక్ ప్రీ వర్కౌట్ ని కొంచెం అంత అవసరం లేదు, ఎందుకు తీసుకోవడం వేస్ట్ అది అని చెప్పేసి. లైక్ మీరు బల్క్ చేసేటప్పుడు అయితే ఓకే, ప్రీ వర్కౌట్ అనేది అంత తీసుకునేంత ఎఫర్ట్ పెట్టాల్సిన లేదు. బట్ మీరు ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకున్నారు, లైక్ కటింగ్ చేసారు ఈ స్టేజ్ లో ఉంటారు కదా, సో అట్లాంటప్పుడు ఇట్లా డ్రింక్స్ అయితే మ్యాక్స్ తీసుకోవడం ట్రై చేయండి. లైక్ క్రియేట్ అంటే మీకు ఫేవరెట్ ఏది ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది కదా, సో దాని నుంచి తీసుకొని ట్రై చేయండి లైక్ ప్రీ వర్కౌట్. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకు ప్రీ వర్కౌట్ తీసుకోవడం, లైక్ మనీ వేస్ట్, ఫుడ్ నుంచి తీసుకోవచ్చు కదా సెట్ అవుతుంది కదా అంటే. లైక్ ఎందుకు ఫుడ్ నుంచి వద్దాం అంటే మీరు తినేదే కొంచెం తింటారు ఫ్యాట్ లాస్ కటింగ్ ఫేస్ లో ఉండేటప్పుడు. సో ఆ తక్కువ తినేసి మళ్ళీ మళ్ళీ ఫుడ్ తినేసి అంటే కొంచెం ఎనర్జీ అనేది చాలా లో ఉంటుంది. సో మీరు ఎంత అనుకుంటారో నాకు తెలియదు కానీ, సో ఎనర్జీ మాత్రం చాలా చాలా లో ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలా ఒక 100 days మామూలు చేశారు అనుకోండి, చేసిన తర్వాత మీకు ఒక 80 days ఇట్లా బాగా ఒక పర్ఫెక్ట్ డైట్లో వెళ్ళారనుకోండి, సో మీరు ప్రీ వర్కౌట్ లేకుండా అయితే మాత్రం లైక్ 20 days 50 days క్రాస్ చేసిన తర్వాత మీరు లైక్ నించోడానికి కూడా కొంచెం స్టామినా ఉండదు. ఓపెన్గా చెప్తున్నాం. లైక్ ఏదంటే వీల్ జిప్ చేసిన డెడ్ లిఫ్ట్ చేసిన అంటే లైక్ ఇంకా ఆటోమేటిక్ ఇంకా కళ్ళు జమ్ అంటాయి. సో అందుకనేసి మీరు ఎప్పుడైనా అంటే ఫ్యాట్ లాస్ కటింగ్ చేసుకోవడానికి మాత్రం ప్రిఫర్ చేయండి. బల్క్ అయితే నేను అంత ఎఫర్ట్ పెట్టాల్సిన లేదు. బట్ తీసుకోవడానికి మ్యాక్స్ ట్రై చేయండి. లైక్ ఈ క్లాత్స్ ఈట్స్ కన్నా పెట్టే బదులు కొంచెం ఇలా తీసుకుంటే మీకు కొంచెం అంటే లైక్ ఎనర్జీ వస్తుంది. లైక్ కొంచెం కాన్స్టెంట్గా స్ట్రైట్గా లైక్ ఫోకస్గా ఉండాలనిపిస్తుంది. వెయిట్స్ కూడా మంచిగా లిఫ్ట్ చేయాలనిపిస్తుంది. సో అందుకోసమని నేను ఏం చెప్పాను ఏంటంటే తీసుకోవడానికి మ్యాక్స్ ట్రై చేయాలి. సో కొంతమంది ఏంటంటే లైక్ చెప్తున్నా కదా, అవసరం లేదు కూడా అంటారు. బట్ అవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చేస్తే మాత్రం చాలా ఏంటి. సో అందుకోసమని మనీ అయితే మాత్రం అవుతుంది. సో కొంచెం సో నేను యూజ్ చేసే బ్రాండ్లు కానీ ఎందుకులే కానీ ఏదైనా మ్యాక్స్ ఒక 700 స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మనం తీసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. తీసుకుని ఓకే. సో మీరు చూసే ఇన్స్టా యూట్యూబ్ చిన్న చిన్న షార్ట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే లైక్ మన వ్యూస్ కోసం లైక్ ఏదో కొంచెం అట్రాక్టివ్గా లైక్ చెప్పడం కోసం మనీ వేస్ట్ ఎందుకు అవి ఇవి అని చెప్తుంటారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే మాత్రం ప్రీ వర్కౌట్ మాత్రం తీసుకో, ఫ్యాట్ లాస్ కటింగ్ చేసి ఉండేటప్పుడు. ఓకే, నేను చెప్పేది అర్థమైతే నీకు ఓకే, లేకపోతే స్కిప్ చేస్తే స్టార్ట్ ది వర్కౌట్. ఓకే, సో బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా రోజ్ ఫీలింగ్ కొంచెం సపోర్ట్ కొంచెం తీసుకొని ట్రై చేయండి. సో ఎందుకంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కొంచెం మంచిగా మీకు సపోర్ట్ అయితే వస్తాయి. ఓకే,
ఓకే. సెంటర్ ఆఫ్ ది పార్ట్ చూసుకొని ఓకే. సేమ్ ఇట్లా చేస్తూ ఉంటే సెంటర్ ఆఫ్ ది మధ్య మంచిగా సో ఇట్లా సెంటర్ ఆఫ్ ది పార్ట్కి మంచిగా సెట్ అవుతుంది. ప్లస్ పేరైతే మనకు తెలియదు, బట్ అది ఆ మజిల్కి అయితే మంచిగా సెట్ అవుతుంది. ఓకే. ఓకే. నెక్స్ట్ మన ల్యాప్ కూడా ఓకే. సో మీరు మంచిగా బ్యాక్ బిల్డ్ చేయాలంటే బేసిక్ వర్కౌట్ ల్యాట్ పుల్ డౌన్. సో నేను కటింగ్ ప్లేస్లో కొంచెం ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది, లైక్ ఫ్లాట్లా చేసిన. ఎందుకంటే మనం పట్టుకునేటప్పుడు కొంచెం ఎనర్జీ లో ఉంటుంది, ప్లస్ గ్రిప్ కూడా అంత పర్ఫెక్ట్గా రాదు హెవీ వెయిట్స్ చేసేటప్పుడు. సో ఇట్లా ఏమైనా సపోర్ట్ తీసుకుంటే కొంచెం మంచిగా సెట్ అవుతుంది. ఓకే. బ్యాక్. సో బ్యాక్ కొంచెం వైడ్గా రెడీగా ఉంటే మంచి ఫీల్ ఉంటుంది. సో మంచిగా లైక్ ఏదో చెప్పలేకపోతున్నాను కానీ కొంచెం. సో ఓవరాల్ బాడీలో బ్యాక్ అయితే కొంచెం మంచిగా లైక్ గుడ్ లుకింగ్ ఉంటుంది. లైక్ ఎంత లాంగ్ ఉన్నా ఎంత ఎక్కడ ఉన్నా సరే, సో మన బ్యాక్ అనేది బ్రాడ్గా ఉంటే సాటిస్ఫాక్షన్. అండ్ ఓకే. నెక్స్ట్ సేమ్ రివర్స్. సో లాట్స్ పుల్ అయిన తర్వాత లేదు సేమ్ రిబ్స్ పెట్టేసుకుంటే రివర్స్ పెట్టుకుంటుంది. లైక్ ఏ రిబ్స్ ఉన్నాయి కదా, రిబ్స్ సారీ లాట్స్. సో ఈ సైడ్ లాట్స్ అయినా కొంచెం థిక్గా అండ్ మంచిగా ఉంటుంది. ఓకే. బ్రో
ఓకే. ఓకే. సో కొంచెం పుల్ డౌన్ చేసేటప్పుడు కొంచెం కింద వరకు తీసుకురా ట్రై చేయండి. సో కింద వరకు వస్తే అలా ఓవర్ అయినా మంచిగా హిట్ అయ్యింది. ఓకే. సో కొంచెం వీడియో క్లారిటీ ఉండదు, ప్లస్ మేము మాట్లాడేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోద్దు. ఏంటంటే నెక్స్ట్ రెడ్ డల్స్. సో కొంచెం కూర్చునేటప్పుడు కొంచెం ఓకే. నెక్స్ట్ మన రెడ్ డల్స్. సో ఈ సెంటర్ ఆఫ్ ది మజిల్. ఓకే. సో మీరు తీసుకునేటప్పుడు కొంచెం మీ షోల్డర్ లెవెల్ ఈక్వల్గా ఉండేలా తీసుకోండి. సో కొంతమంది ఏం చేస్తారంటే సీట్ కింద పెట్టే సీట్లా కొట్టేస్తారు. ఎందుకు కొడతారు నాకు కూడా తెలియదు. ఓకే. బట్ నేనైతే మాత్రం షోల్డర్ లెవెల్ ఈక్వల్గా తీసుకుంటాను. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. సో ఓకే. నెక్స్ట్ మన ఫెయిల్యూర్. ఓకే. నెక్స్ట్ మన ఫెయిల్యూర్. సో కొంచెం లైక్ డైలీ వీడియోస్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది, బట్ అర్థం కాకపోతే కొంచెం చూడండి, ట్రై చేయండి. సేమ్ 5-5 అవుతుందా రోప్. సేమ్ 5. సో దానివల్ల ఏంటంటే రిబ్స్ ఉన్నాయి, కనిపిస్తారా సరిగ్గా? దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే. రిబ్స్ మంచిగా యాక్టివేట్ అవుతాయి. సింగిల్ టు సింగిల్ సింగిల్ చేసి సేమ్ మళ్ళీ ఫెయిల్యూర్. అట్లా ఫెయిల్యూర్ హిట్ చేస్తే మీకు లైక్ ఓవర్ ప్లస్ రిబ్స్ కూడా మంచిగా బిల్డ్ అవుతాయి. ఓకే. సో
నెక్స్ట్ బైసెప్. Sometimes my personal fuzzy. Okay. Right leg. Check. ఇట్లా మనం ఓకే పర్ఫెక్ట్. ఓకే come on. ఓకే నెక్స్ట్ మనం బైసెప్. అది కాన్ ఉందో చూసుకోసారి ఒకసారి. ఓకే నెక్స్ట్ మన బైసెప్. సో దీన్ని మనం ఫస్ట్ ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే లైక్ మన షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది.
ఓవరాల్. సో బాడీ షోల్డర్, ఓకే. సో ఓన్లీ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మిగతా ఓవరాల్ బాడీ, షోల్డర్, సో ఇవన్నీ కొంచెం ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువ ఉంటాయి. సో అందుకోసమే మనం కొంచెం శ్రద్ధ అయితే మిస్ అయిపోయింది. బట్ మంచిగా చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే లైక్ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ ఓవరాల్ అన్ని వేరియస్ చూసుకుంటే కొంచెం ఓన్లీ బైసెప్ మీద మాత్రమే కొంచెం ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ సో ఇట్లా మంది ఇట్లా కొంచెం డౌన్ చేసి చేస్తాం కదా, సో ఓన్లీ బైసెప్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం హై ఉంటుంది. ఈ షోల్డర్, బాడీ సపోర్ట్స్ మాత్రం ఉంటాయి. సో అందుకోసం ఫస్ట్ అయితే నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను. మీరు నచ్చింది చేసుకోవచ్చు, సో అందులో ఏం లేదు, బట్ మంచిగా చేసుకుంటే బాగుంటుంది. గుర్తుందా? ఒకసారి చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోతున్నాం, బట్ చేయాలి. టైమ్స్ ఫుడ్ కంట్రోల్లో పెట్టినా కొంచెం ఒకప్పుడు అట్లా తినేమన్నా నాకు తెలుసు, బట్ ఇప్పుడు ఫుడ్ కంట్రోల్లో పెట్టి తింటుంటే అదొకలా కొంచెం కొత్తగా ఉంది. బట్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. బట్ ఈ 30 డేస్ కొంచెం నేనైతే పీక్స్లో కూడా తీసుకోవాలని చూస్తాను, బట్ నేను ఎంత పుష్ చేయగలను అంతైతే మ్యాక్స్ నెక్స్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ మంత్ చేతులు ఏం లేదు, బట్ ఏదైనా ఫస్ట్ మన పొటెన్షియల్ మొత్తం పుష్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి రాదనేది సెకండరీ. సో మనం ఎంత అన్నది పుష్ చేయగలం, అది మ్యాటర్. ఓకే, మీరు ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఇది లైక్ జిమ్ అనే కాదు, ఏ వర్క్ ఎనీథింగ్ ఏది చేసినా సరే కొంచెం మీ ఓవరాల్ మీ మొత్తం స్టామినా లైక్ ఏంటి, మీ స్కిల్స్ మొత్తం అన్ని యూజ్ చేసి మీరు ఎక్స్ట్రా పొటెన్షియల్ పుష్ చేస్తే అప్పుడు రిజల్ట్స్ మనం ఊహించే విధంగా ఉంటాయి. ఓకే, సేమ్ ఫెయిల్యూర్ హిట్ చేయండి, మంచిగా చూస్తే సెట్ అవుతుంది. ఓకే, ఫైనల్లీ మన వర్కౌట్స్ అయితే అయిపోయింది, బట్ బాడీ కండిషన్ ఇంత పుష్ చేస్తే ఎంత డిసప్పాయింట్ అయిపోతున్నాను, బట్ చేయాలి తప్పదు. లైక్ బ్రైట్ అయిపోతున్నాను అందుకని. ఈఫెక్ట్ బాగా ఎక్కువ ఉందని అనిపిస్తుంది.
ఓకే. ఇట్లా చేస్తే హౌలోకి వెళ్ళకుండా బట్ జస్ట్ చూపిద్దాం. స్టమక్ స్టమక్ బాగా సపోర్ట్లా తగ్గించాను ఇంకా. ఓకే, విజిబుల్స్ అయితే కనబడుతున్నాయి బట్ ఇది మనకు సరిపోదు. 100 రోజు కొంచెం మంచిగా కనిపించలేదు. మనకు సులువులు కాదు.